చేపల పులుసు లేదా మరేదైనా వంటకం చేసి తినడం చాలా సులభం, కానీ దాన్ని శుభ్రం చేయడమే మహా కష్టం. ఒకవైపు ముళ్ళు, మరోవైపు వాసన. ఈ రెండింటిని తట్టుకొని చేపలను శుభ్రం చేయాలి. శుభ్రం చేశాక ఆ నీటిని పారబోస్తాం, కానీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చేపల్లో అమోనియా వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది మొక్కల పెరుగుదలకు మంచిది. చాలా మంది రైతులు ఇప్పుడు ఫిష్ అమైనో ఆమ్లాలను సమ్మేళనంగా ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు, పూలకు మంచిదని చెప్తున్నారు. మనలో చాలా మంది చేపల వంటకాలను ఇష్టపడతారు, కానీ చేపల తలలు, వాటి వ్యర్థాలు మొక్కల పెరుగుదలకు పోషకాలని మనలో చాలా మందికి తెలియదు. ఇకపై చేపల వ్యర్థాలు, చేపలను శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిని చెత్త కుప్పలో వేయకూడదు. మంచి ఫలాధికరణ లేదా ఆరోగ్యమైన మొక్కల పెరుగుదలకు ఒక ముఖ్యమైన అంశం. మట్టిని సారవంతం చేయడానికి భారతీయులమైన మనం అనేక పద్ధతులను ఉపయోగిస్తాం. కెమికల్స్ వాడడం కంటే మన ఇళ్లలో ఉండే చేపల వ్యర్థాలు మేలు. పుల్లటి గంజి, గుడ్లు, ఉల్లిపాయ తొక్కలను మొక్క అడుగు భాగంలో ఉంచడం వల్ల మొక్క బాగా పెరిగి ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా చేపల వ్యర్థాలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీరు మంచి గృహ వ్యర్థాలు. చేపల తలలు, ఇతర వ్యర్థాలను ఒక కుండీలో లేదా గ్రో బ్యాగ్లో మంచి లోతు వరకు తవ్వి అందులో కూరగాయలు లేదా పువ్వులు నాటడం వల్ల మొక్కల పెరుగుదల వేగవంతంగా అవుతుంది. చేపల వ్యర్థాలు మట్టికి త్వరగా అనుకూలించే అద్భుతమైన కంపోస్ట్ అని నిపుణులు అంటున్నారు. అటువంటి చేపల వ్యర్థాలను నాటిన తర్వాత వేర్లు దెబ్బతినకుండా కుండీలకు రంధ్రం పెట్టాలి. చేపల తలను కత్తిరించిన తర్వాత చేపలను కడిగిన నీటితో పాటు మట్టిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మీ మొక్క వేగంగా పెరుగుతుంది.